పచ్చి నెత్తురు తాగే పాకిస్తాన్ టెర్రరిస్టు వీడు. భారతదేశంలో ఉగ్రవాదులను పంపి బాంబులు పేల్చి కాల్చి చంపించిన నరరూప రాక్షసుడు వీడు. అందరికీ నమస్కారం. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనం ఒక పెద్ద విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన భారత్ చేసిన దాడుల్లో ఒక పెద్ద ఉగ్రవాదికి గట్టి దెబ్బ తగిలింది. వాడెవడో కాదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. జైషే మహమ్మద్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ యొక్క పెద్ద లీడర్ మసూద్ అజర్. మొన్న మన భారత సైన్యం వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ మెయిన్ క్యాంపు మీద గట్టిగా దాడి చేశారు. ఆ దాడి ఎక్కడ జరిగిందో తెలుసా? బహవల్పూర్లో. అక్కడ ఈ మసూద్ గాడు తన మెయిన్ ఆఫీస్ పెట్టుకొని తిరుగుతుంటాడు. ఈ దాడిలో వానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు చనిపోయారో తెలుసా? ఈ మసూద్ గాడికి సొంత కుటుంబానికి చెందిన 10 మంది పోయారంట. అంతేకాదు, వాడికి కుడి భుజం లాంటి 4 సహాయకులు కూడా ఈ దెబ్బకి కన్ను మూశారు. అంటే మొత్తం 14 మంది హతమయ్యారన్నమాట. ఈ విషయం స్వయంగా మసూద్ అజర్ బుధవారం ఒప్పుకున్నాడు. వాడు ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. అందులో ఏముందో తెలుసా? చనిపోయిన వాళ్ళంతా దేవుని దగ్గరికి సంతోషంగా వెళ్ళిపోయారంట. అసలు ఆశ్చర్యం ఏంటంటే, ఇంతమంది చనిపోయిన వాడికి ఏమాత్రం బాధ కానీ దిగులు కానీ లేదంట. పైగా ఏమంటున్నాడో తెలుసా? ఈ దాడిలో నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది అని తెగ ఫీల్ అయిపోతున్నాడు. చనిపోయిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పాడు ఈ మసూద్ గాడు. వాళ్ళెవరో కాదు, వాడి సొంత అక్క, ఆమె భర్త, మేనల్లుడు, వాడి భార్య, మేనకోడలు, ఇంకా 5 చిన్నపిల్లలు ఉన్నారంట. ఊహించుకోండి, 5 చిన్నపిల్లలు. చూడండి వీడు ఎలా మాట్లాడుతున్నాడో. వాళ్ళకి సమయం వచ్చింది, అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అంటున్నాడు. కానీ వాళ్ళని చంపిందెవరో, ఎలా చనిపోయారో, ఎందుకు చంపబడ్డారో వాడికి బాగా తెలుసు. అమాయకమైన పిల్లల్ని, ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని మోదీ టార్గెట్ చేశాడు అని ఏడుస్తున్నాడు. కానీ వీడు చేసిన దురాగతాల గురించి మర్చిపోయాడు. వీడే పెద్ద ఉగ్రవాది. అమాయక ప్రజల ప్రాణాలు తీయడం వీడికి వెన్నతో పెట్టిన విద్య. మీకు ఒక సామెత గుర్తుంది కదా, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు అని. ఖురాన్లో ఏముందో తెలుసా అంటాడు, దేవుడు తాను ప్రేమించిన వారికే అమరత్వం ఇస్తాడంట. ఇప్పుడు వాళ్ళకి ఆ టైం వచ్చింది అంటున్నాడు. ఎంత దారుణమైన మాట ఇది. ఈ మసూద్ గాడు మామూలోడు కాదు. 2021లో మన పార్లమెంటు మీద దాడి చేసింది వీడే. 2008లో ముంబైలో ఇంతమంది చనిపోవడానికి కారణం వీడే. పఠాన్కోట్ దాడి, పుల్వామా దాడి, ఇలా చాలా దాడుల్లో వీడి హస్తం ఉంది. అయితే ఐక్యరాజ్య సమితి కూడా వీడిని ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అంటే చూడండి, ప్రపంచం మొత్తం కూడా వీడిని ఒక టెర్రరిస్టుగా గుర్తించింది. వీడు ఎక్కడ దాక్కున్నాడో అందరికీ తెలుసు. పాకిస్తాన్లో ఉన్నాడని అందరూ చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం మాకు వీడి గురించి అసలు తెలీదు అని అబద్ధం చెప్తూనే ఉంటారు. చూసారు ఫ్రెండ్స్, ఈ మసూద్ గాడు ఎంతటి క్రూరుడో. ఎంతమంది చనిపోయినా వీడికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ నమ్మకూడదు. వాళ్ళ కుటుంబం చనిపోయింది, చిన్నపిల్లలు చనిపోయారు, ముసలి వాళ్ళు చనిపోయారు అని ఈ సానుభూతితో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మన దేశం కోసం మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి, మన గొంతెత్తాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.